ఎన్నికలు చేరువయ్యే కొద్దీ బీహార్లో రాజకీయ పొత్తుల దగ్గర గందరగోళం నడుస్తుంది. ఎన్డీఏ కూటమిలో పార్టీ అయినటువంటి చిరాగ్ పాస్వాన్ ఏమో బీజేపీకి వార్నింగ్ ఇచ్చుకొచ్చాడు. ఎన్డీఏలో సీట్ల సర్దుబాటుకి సంబంధించి గత ఎన్నికల్లో ఒంటరిగా 130 చోట్ల బరిలోకి దిగి జేడీయూని తీవ్రంగా దెబ్బతీసిన రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఈసారి ఎన్డీఏతోనే ఉన్నారు. అయితే తన పార్టీకి 40 స్థానాలు కావాలన్నారు. బీజేపీ 25 మించి ఇవ్వనంటోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ నేను కూరల్లో ఉప్పు లాంటి శుతిమెత్తగా ఉంటాను, తేడా వస్తే బాగోదు, నా ప్రతి నియోజకవర్గం 20 నుంచి 25 వేల ఓట్లు ప్రభావితం చేసే శక్తి ఉందంటూ హెచ్చరిస్తున్నాడు. అదే సందర్భంలో మహాకూటమిలో గందరగోళం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇండి కూటమి పార్టీలతో కూడిన మహాగఠబంధన్లో సీట్ల సర్దుబాటు మీద చర్చలు సాగుతున్నాయి. ఎవరికి వాళ్ళు ఎక్కువ సీట్లో పోటీ చేయాలని తహతాలాడుతున్నారు. ప్రధాన కాంగ్రెస్ పార్టీ ఈసారి సీట్ల సంఖ్య కంటే గెలిచే స్థానాల కోసం కన్నేసింది. గత ఎన్నికల్లో 70 చోట్ల బరిలోకి దిగి 19 సీట్లే గెలిచింది. నేపథ్యంలో ఈసారి తక్కువ స్థానాలు తీసుకోవాలని ప్రధాన పార్టీ అయిన ఆర్జేడీ సూచిస్తోంది. అయితే ఓడిపోయిన 51 స్థానాల్లో 37 చోట్ల పోటీ చేసింది కాంగ్రెస్ కూడా విముఖంగా ఉంది. ఎందుకంటే వాటిలో 21 స్థానాలు గత 15 ఏళ్లలో మహాకూటమి పార్టీలు ఏవి గెలవలేదు. దీంతో ఈ దఫా తక్కువ సీట్లో పోటీ చేసినా అవి గెలిచే అవకాశాలు ఉండాలని కాంగ్రెస్ భావిస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలతో తమ బలం పెరిగిందని దళితులు, ముస్లింలు, ఈబీసీలు, అగ్రవర్ణాల ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్న సీట్లు తమకివ్వాలని చర్చల సందర్భంగా పట్టుబడుతుంది. 70 స్థానాలకు తగ్గేది లేదంటోంది. ఇందుకు ఆర్జేడీ అంగీకరించలేదు. బీజేపీతో నేరుగా తలపడిన స్థానాల్లో ఎక్కువ చోట్ల ఆర్జేడీ గత 2 ఎన్నికల్లో ఓడిపోయింది. ఈసారి వీటిలో కొన్నింటి కాంగ్రెస్కి ఇవ్వజూపుతోంది. 150 స్థానాలకు తక్కువగా తాను పోటీ చేసేది లేదంటోంది. మిగతా 93 సీట్లలో మిగతా మిత్రులు పంచుకోవాలని సూచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, ఆర్జేడీ ద్వైపాక్షిక సమావేశాలు జరిపాయి. మిత్రపక్షాలైన సిపిఐఎంఎల్, లిబరేషన్, సిపిఐ, సిపిఎం, జేఎంఎం, బీఐపీ, ఆర్ఎల్ఎల్పీలను కూడా సర్దుబాటు చేయాల్సి ఉన్నందున వాటి బలహీన స్థానాల్లో కొన్నింటి కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆయా పార్టీలు అందుకు అంగీకరించేందుకు సిద్ధంగా లేవు. గత ఎన్నికల్లో ఎన్డీఏలో ఉన్న వీఐపీ నేత ముఖేష్ సహాని ఈసారి మహాకూటమిలోకి వచ్చారు. ఆయన 60 సీట్లు ఉప ముఖ్యమంత్రి పదవి తనకివ్వాలని పట్టుబడుతున్నారు. లిబరేషన్ 40 సీట్లు డిమాండ్ చేస్తుంది. మిత్రపక్షాల తీరుతో విసిగి చెందిన పార్టీ నేత తేజస్వి యాదవ్ మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసే సత్తా తమకుందని ఇటీవలే ప్రకటించాడు. మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మహాకూటమి తరపున బీహార్ సీఎం అభ్యర్థిని తానే రాహుల్ సమక్షంలోనే ప్రకటించున్నారు. దీని మీద రాహుల్ ఎట్లాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఆయన పేరు మీద వ్యతిరేకత లేకుండా తమను సంప్రదించకుండా ఆయన స్వీయ ప్రకటన చేయడం మీద మిత్రపక్షాలు కూడా సంతృప్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి విషయంలో ఎలాంటి గందరగోళం లేదంటూ సరైన సమయంలోనే ప్రకటిస్తామని తేజస్వి చెప్పుకొచ్చారు.